ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీలో ఉండేళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఒకేసారి కోటీశ్వర్లు అయిపోదాం అనుకుంటారా ఎట్లా? ఇప్పుడు యూట్యూబ్ల గురించి ఒకటి చెప్తా. అరే యూట్యూబ్ వల్ల మీకే నేను చెప్తా అండి, లెక్క కోసం మీరు పీ కూడా తినేట్టుగా ఉండరే. ఎంతో చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు అయితే కదులుతున్నాయి. నాకు కళ్ళల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అస్సలాము అలైకుం దోస్తో, నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. వీడియో చూపించే ముందర నా చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఇలాంటి వాళ్ళు మీ రిలేటివ్స్ లో కానీ అన్నదమ్ముల్లో కానీ ఎవరన్నా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలోకి పోదాం. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక్క నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను ఒక్క నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. వీడియో చూసినారా? వీడియో చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఆ చిన్న పిల్లలను చూస్తే నేను బ్లర్ చేసినది. ఆ చిన్న పిల్లలు వాళ్ళ మకాలు నేను రియల్ గా కూడా చూసిన, వాళ్ళ మకాలలో ఎంత బాధ ఉందంటే అంత బాధ. ప్లీజ్ దయచేసి బెట్టింగ్ యాప్ల జోలికి పోవాకండి, బెట్టింగ్లకు పోవాకండి. బెట్టింగ్లకు పోతే మీ ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీలో ఉండేళ్ళు కూడా నాశనం అయిపోతారు. మీతో పాటు మీ ఫ్యామిలీలో ఉండేళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఒక్కసారి ఆలోచించండి, బెట్టింగ్లు ఎంత ప్రమాదమో తెలుసు. మీకు బెట్టింగ్ల వల్ల ఏమి లాభం రాదని తెలుసు. ఏమో ఒకేసారి కోటీశ్వర్లు అయిపోదాం అనుకుంటారా ఎట్లా? ఇప్పుడు యూట్యూబ్ల గురించి ఒకటి చెప్తా. యూట్యూబ్లలో మీరు సంపాదించుకుంటున్నారు, బాగా సెటిల్ అయినారు. అలాంటప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేది ఎందుకు మీకు యూట్యూబ్లో? అరే యూట్యూబ్ వల్ల మీకే నేను చెప్తా అండి, ఎందుకు బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేసేది? మీకు లెక్క వస్తుంది, యూట్యూబ్లో చేసుకోండి. హెరిని ఏం లెక్క కోసం మీరు పీ కూడా తినేట్టుగా ఉండరే. ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాను మీరు ప్రమోట్ చేయడం వల్ల. ప్లీజ్ దయచేసి బెట్టింగ్ల జోలికి పోవాకండి. ఆ చిన్న పిల్లోళ్ళు వాళ్ళని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు అయితే కదులుతున్నాయి. నాకు కళ్ళల్లో అంతా నీళ్లు వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఎవరికి? ఆ చిన్న పిల్లలు ఏం కావాలా? వాళ్ళ భార్య, అతని భార్య ఏం కావాలా? ఆ పిల్లోళ్ళు ఏం కావాలా? వాళ్ళ తల్లి, అతని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమి కావాలా? అతన్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఏమి కావాలా? ఒక్కసారి ఆలోచించండి. బెట్టింగ్ యాప్ల జోలికి పోవాకండి. ఇతను ఆన్లైన్ లో గేమ్లు ఆడి డబ్బులు పోగొట్టుకొని అప్పు కట్టేదానికి పింఛన్ డబ్బుతో పరారైనాడు. నువ్వు తప్పు చేసినావని నీకు తెలిసే లోపే నీకు ఎంతో నష్టం జరిగింటుంది. ఆ నష్టంలోంచి బయటికి రావాలంటే తేరుకోలేవు. ఆ నష్టంలోంచి నువ్వు బయటికి రాలేవు. అందుకనే ముందు నుంచే గమనించి, మీ కుటుంబాల గురించి ఆలోచించి, మీ బంధువుల గురించి ఆలోచించి, అందరి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, బెట్టింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. బెట్టింగ్ల జోలికి పోవాకు. జై హింద్.